హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ దేవాస్పతి ఫ్రెండ్స్. ఇవాళ మనకైతే అండ్ శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. మొత్తానికి అయితే ఇక్కడ 12 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. మనకైతే లోడ్ అయితే దిగినాయి. మనకైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక 8 అయితే స్టూడియో ఉన్నాయి. మనకైతే 4 అయితే పాలిచ్చేటివి అయితే ఉన్నాయి. మనకైతే ధరలు అయితే 65,000 నుంచి అయితే ఉన్నాయి. మనకైతే ప్రైజ్ అయితే అండ్ ఒక్కొక్క కథలు అయితే కనుక్కున్నాం. ఫస్ట్ నా వీడియోస్ ఉంది, కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అని చెప్పి ఇంతకుముందు వెళ్ళాక అని చెప్పండి. ఓకే, నెక్స్ట్ కోల్పోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనకైతే మొత్తానికి అయితే చిన్న నుంచి పెద్ద వాళ్ళు అయితే వచ్చినాయి. మనకైతే కానీ మొత్తానికి ప్రైజ్ ఎంత నుంచి ఉంది? 65,000 నుంచి ఉన్నాయి. 65,000 నుంచి 65,000 నుంచి అయితే ఉన్నాను. మన దాన్ని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తానికి ఎన్ని ఆవులు కొడుతున్నాను? ఇప్పుడు మొత్తం అమ్మడానికి 12 ఆవులు ఉన్నాయి. 12 ఆవులు. ఓకే, 12 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాను ఫ్రెండ్స్. మనకైతే అన్న స్టూడియో నుండి పాలిచ్చేటి స్టూడియో 1 2 3 4 5 6 7 ఆవులు ఉన్నాయి. స్టూడివి 5 ఆవులు పాలావులు ఉన్నాయి. 5 ఆవులు పాలావులు ఉన్నాయంట ఫ్రెండ్స్. మనకైతే 65,000 నుంచి అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. మనకైతే ఇది వచ్చేసి అడ్రస్ చెప్పేసానా? సర్దనగర్ విలేజ్, షాబాద్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అన్న. ఓకే, శ్రీకృష్ణ డైరీ ఫామ్. ఓకే అన్న. ఓకే, ఒక్కొక్క కథలు అయితే అడుగుదాం రండి అన్న. ఫస్ట్ స్టాక్ గురించి చెప్పండి అన్న. అన్న ఇది సెకండ్ లేకపోతే థర్డ్ లాటేషన్ ఉంటుంది. ఓకే, ఈనడానికి ఉందన్న. ఓకే, మనకు మిల్క్ వచ్చేసి పూటకైతే 14 లీటర్ చెప్పారు నాళ్ళు. 12 13 ఇస్తాను టైంకి. అంతా నిండిపోతుంది టైం నాటు 10 రోజులు టైం ఉంటుంది. చూసుకోవచ్చు. బోర్డ్ క్రాష్ అనేది హెచ్ఎఫ్ క్రాష్ అంటే మనకైతే ఇది మనకు వినడానికి అయితే ఉందంట. టైం ఉంటుంది కొంచెం అయితే 10 రోజులు అయితే టైం ఉంటుంది మనకైతే వినడానికి అయితే. మొత్తానికి అయితే మిల్క్ వచ్చేసి మనకు పూటకి 13 లీటర్లు చెప్పిండు. ఓకే, 14 లీటర్ గ్యారంటీ చెప్పిండు. 12 13 ఇస్తుంది. 25 లీటర్ అయితే ఇస్తుంది రోజు మీద. చూపిస్తారండి అన్న. దీనికి మనకి చూడొచ్చు. ఇప్పుడు ఏంటి ఎన్న అవుతాను ఇది? సెకండ్ లేకపోతే థర్డ్ ఉంటుంది. ఓకే, 2 లేదా 3 అవుతాను అంటూ ఉంటా మనకి చూసుకోవచ్చు. ఓకే, ఏమైనా ధరలు చెప్పగలుగుతా? ఏమన్నా తీసుకుంటారు? ధరలు ఏం చెప్పగలి చూసుకోవాలి రావలేదు. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. 65,000 నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే. ఏమనుకోకండి, 65,000 నుంచి 1,20,000 వరకు ఉన్నాయి. ఓకే, 65,000 నుంచి 1,20,000 వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే. ఓకే, రెండవది ఎత్తుకైతే వెళ్ళిపోనండి అన్న. రెండవ కథ చెప్పనా? ఇది సెకండ్ లాటేషన్ అన్న. ఓకే, ఈనడానికి ఉంది. ఓకే, మనకు రైతు పాలు అయితే 10 11 లీటర్ అయిపోయిన 22 లీటర్ అయిపోయిన రోజు మీద. ఓకే, రోజు 20 లీటర్లు అయితే ఇస్తాను. చూసుకోవచ్చు. ఈనడానికి అయితే ఉంది ఫ్రెండ్. ఓకే, కొంచెం జరిగే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇది ఈనడానికి ఉంది కదా? అవునన్నా. ఓకే, మనకు ఒక ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ 2-3 డేస్ అయితే టైం పెట్టుకొని ఇక పలుగునాలు కూడా తీసుకొని మనకైతే వంగల మొహం తీసుకొని అలా ఇప్పుడు ఏంటి 2 అయితే కదా సెకండ్ లాటేషన్. సెకండ్ లాస్ట్ ఇది క్రాస్ కదా? హెచ్ఎఫ్ క్రాస్. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా. అన్నకైతే కాల్ చేసుకోండి. 65,000 నుంచి అయితే ఉంది మనకైతే. అండ్ అన్న 65,000 పెడితే ఎంతవరకు ఇస్తాను పాలు? 5-5.5 ఇస్తుంది. 5 నుంచి 5.5 వరకు అయితే ఇస్తాను మనకైతే. చూసుకోండి. మూడవది ఎక్కైతే వెళ్ళిపోండి అన్న. మూడవ గురించి చెప్పండి అన్న. అది ఏంటంటే ఉందన్న, సెకండ్ లేకపోతే థర్డ్ ఉంటుంది. ఇది హెచ్ఎఫ్ జెర్సీ 2 మిక్స్ ఉంది కదా? అవును. ఓకే, నేను చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ జెర్సీ 2 మిక్సింగ్ ఉంది మనకైతే. ప్రజెంట్ అయితే ఇది ఏనిందన్న? ఈనడానికి ఉంది. ఓకే అన్న, ఇప్పుడు దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి. మనకి 25 లీటర్ అయిపోయిన రైతు అయితే 22 లీటర్ అయితే చూపిస్తాం. 22 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న. మనకైతే రోజు అయితే మనకి చూసుకోవచ్చు అన్న. ఇది ఇప్పుడు ఏంటి ఎన్నో అవుతానా? సెకండ్ లేకపోతే థర్డ్ ఉంటుంది. ఓకే, 2 అయితే లేదా 3 అయితే ఉంటా మనకి చూసుకోవచ్చు. అండ్ టైం అయితే మనకైతే ఒక 1 వీక్ పెట్టుకుందామా? 4-5 రోజులు? 4-5 రోజుల్లో ఏం చేస్తారు. ఓకే, 4-5 రోజులు అయితే టైం పెట్టుకోండి. ఇక జరిగే ఇక చూసుకోవచ్చు. కన్నుకట్ట చూసుకోండి, పొడుగునరాలు చూసుకోండి. మన ప్రజెంట్ అయితే ఓకే 4వ దగ్గరికి వెళ్ళిపోండి అన్న. 4వ గురించి చెప్పండి అన్న. ఇది ఏంటన్నా? ఓకే, ఇప్పుడు సెకండ్ లాటేషన్ అని చెప్పిండు. ఓకే, దూడ ఆరుదూడ ఉంది. ఓకే, ఈనింది 10 లీటర్ పాలు అన్నది దీని దగ్గర. ఓకే అన్న, ఇది మనకి ఇప్పుడు ఈనింది కదా? ఎన్ని అవుతానా? సెకండ్ లాటేషన్. సెకండ్ లేకపోతే థర్డ్ ఉంటుంది. ఓకే, ప్రజెంట్ వచ్చేసి అన్న ఇది అంటే ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు లేకపోతే 4 రోజులు అయింది. ఓకే, ఒక 4 డేస్ అయితే అవుతుంది డెలివరీ అయిపోయి మనకైతే చూసుకోండి. ప్రజెంట్ వచ్చేసి చూడ వచ్చేసి కోలే కదా? ఆలే ఉంది. ఓకే అన్న, ప్రజెంట్ ఇది రోజు ఎంతవరకు తీసుకొస్తున్నా? ఇస్తుంది 18 ఇస్తుంది. అంటే ఇప్పుడు రెడీ ఉన్న పాలన 8 ఉన్నాయి. 8 ఫ్రెండ్స్. ఎవరన్నా రైతులు వచ్చారంటే పాలు అయితే ఒక పూటకైతే 8 లీటర్లు అయితే ఇస్తుందంట. మనకైతే చెక్ చేసుకొని తీసుకుపోయి మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆరుతోడు ఉందంట మంచిగా. 4 రోజులు అయితే అవుతుందంట డెలివరీ అయిపోయి మనకైతే చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి సెకండ్ లాక్ వచ్చిన ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు. ఓకే, మనం అయితే 5వ దగ్గరికి అయితే వెళ్ళిపోయినండి. ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకోపోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. 5వ కథకు అయితే వచ్చిన చెప్పండి అన్న. ఈనడానికి ఉందన్న థర్డ్ లాటేషన్. ఇప్పుడు ఇంత 3 అవుతా? అవునన్న. ఓకే, ఈనడానికి ఉంది. ఓకే, చూసుకోవచ్చు. బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్
అన్న ఇది ఎంతవరకు చెప్పిన రైతులు 10 లీటర్ చెప్పినా పూటక పొద్దున సాయంత్రం 20 లీటర్ ఇస్తుంది తినడానికి ఉంది 10 రోజులు టైం పడుతుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈనడానికి అయితే ఉంది రోజు మీద అయితే 20 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే చూసుకోవచ్చు అంటే ఇది అయితే ఈనడానికి అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి ఏం లేదు ఇక ముంగల చూడండి కొమ్ములు కూడా బాగున్నాయి మనకైతే ముంగల ఫేస్ క్వాలిటీ చూడండి మనకైతే ఓకే ఫ్రెండ్స్ ఏం చేయకండి ప్రతి ఒక్క అవసరాలు ఉంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నాం ఫ్రెండ్స్ అన్నకైతే కాల్ చేయండి చూసుకోవచ్చు ఇక మనమైతే 6వ తీసుకొచ్చి వెళ్ళిపోయిందండి ఇదేనా అది కొట్టు అన్న 6వ గురించి చెప్పేసి అన్న ఇదేం రేడు హెచ్ఎఫ్ రాస్తుంది హెచ్ఎఫ్ క్రాస్ ఇప్పుడు ఇంత అయితే 3 అయితే ఎనిమిది తిరిగిందా ఓకే కోడితోడు ఉంది కొడుతుంది ఎన్ని రోజులు అవుతుంది 6 రోజులు 7 రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు 1 వీక్ అయితే అవుతుందా డెలివరీ అయిపోయి మనకైతే పాలు 7 ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు 7 ఉన్నాయి పొద్దున సాయంత్రం 7 ఓకే ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకుపోయి మనకైతే 2 పూటలు అయితే మనం చూసుకోవచ్చా దీని చూడనా కోడిదూడ కొడుతుడా ఓకే మనకి ఇది ఎంత చెప్తున్నాం అందాడ రైతులకు 86 86 ఫైనల్ రేట్ అది దగ్గరకు వస్తే తగ్గుతుంది దగ్గర 75కి ఇచ్చేస్తా 75 75 వేలకి అయితే ఇస్తాడు అన్న చూసుకోవచ్చు 7 లీటర్లు అయితే రెడీ ఉన్న పాలు అయితే ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని చూసుకోవచ్చు అమ్మ జరిగమ్మ కొంచెం అక్కడ జరిగే ఇక పొడుగునారాలు తీసుకోండి ఓకే మనం అయితే 7వ దగ్గరికి వెళ్ళిపోయినండి అన్న 7వ గురించి చెప్పేసాను సెకండ్ లాట్ వేసిన ఓకే 2 ఏనింది కోడిదూడు ఉంది ఓకే 5-6 రోజులు అవుతుంది నేను 5-6 రోజులు ఓకే ఒక వారం అనుకున్నా 5-6 ఓకే 5-6 రోజులు అయితే అవుతుందంట ఫ్రెండ్ చూసుకోవచ్చు 7 లీటర్ పాలు రెడీగా ఇప్పుడు 7 నుంచి 8 పొద్దున సాయంత్రం 7 ఇప్పుడు రెడీగా ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే వాళ్ళు ప్రజెంట్ అయితే జర్నీలు వచ్చినాయి కదా ఇంకా 2 రోజులు అయితే పెరుగుతాయి మళ్ళీ ఓకే మార్నింగ్ వచ్చిన జర్నీ అయితే మనకి చూసుకోవచ్చు మనకి ప్రజెంట్ అయితే అండ్ దీని చూడేం చూడండి కోడిదూడు ఉందండి ఓకే అన్న ఇది మనకు చూసుకోవచ్చు మనకైతే ఇంకా అట్టర్పాలు చూడండి ఎవరైనా రైతులు వచ్చి పాలు చెక్ చేసుకుంటుంది మనకైతే అండ్ చూడొచ్చు స్టార్టింగ్ ప్రైస్ అయితే 25 నుంచి అయితే ఉంది సార్ మనకైతే అన్న ఇప్పుడు ఏంటి 3 అవుతానా 2 అవుతానా సెకండ్ అయితే ఓకే 2 అవుతానంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఓకే ఇక నెక్స్ట్ టైం తెచ్చుకొచ్చి వెళ్ళిపోండి అన్న ఈ యాప్ గురించి చెప్పండి అన్న వినడానికి ఉందన్న అది థర్డ్ లాట్ వేసాం ఇప్పుడు ఇంత 3 అవుతా అవునన్నా ఓకే ప్రజెంట్ ఇప్పుడు చూసుకోవచ్చు మనకైతే ఇది క్రాస్ కదా హెచ్ఎఫ్ రాసేది ఓకే చూసుకోవచ్చు అన్న ఇది మిల్కింగ్ కెపాసిటీ 10 లీటర్లు టైంకి రోజుకి 20 లీటర్లు ఓకే రోజు మీద మనకైతే 20 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న ఫ్రెండ్స్ ఈనడానికి అయితే ఒక 4-5 రోజులు అయితే టైం పెట్టుకుని ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అంటే చూసుకోవచ్చు కన్నుకట్టు వేసుకోండి పొడి వేసుకోండి ముంగ వేసుకోండి ఇప్పుడు ఇంతే 3 అవుతానంట కన్నుకట్టు చూడండి ఇంకా అట్టర్కాలు చూడండి ఓకే చూసుకోవచ్చు ఓకే మనకైతే బాగుంది దానికి కూడా వెళ్ళిపోదాము అవి అదికేడికి రాలేదు అన్న యాప్ గురించి ఏం చెప్పండి థర్డ్ లాట్ వేసిన ఉన్నది వినడానికి ఉంది ఓకే ఏంటి మాత్రం పొద్దుగా 8 సాయంత్రం 8 10 లీటర్ పాలు ఇస్తుంది ఓకే ఏంది ఈయననే కొద్ది ఈయనకి నాది ఓకే 3 అయితే 50 అయితే చూసుకోవచ్చు బా ఆడ బోర్ పెడుతుందా అన్న ఇప్పుడు ఇంత 3 అవుతా ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే దీన్ని ఎంతవరకు ఎట్టుకోవచ్చు దీని అయితే పూటకి 8 నుంచి 9 మధ్యలో ఇక మెయింటెనెన్స్ చేసినట్టు పాలిస్తుంది ఓకే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకైతే మరి ఇప్పుడు అంటే ఈనడానికి ఒక 1 వీక్ పెట్టుకుందామా 1 వీక్ ఏం టైం ఉండదు ఓకే ఒక 5-6 రోజులు ఫ్రెండ్స్ 5-6 రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈనడానికి అయితే చూసుకోవచ్చు మనకైతే అంతా నిండిపోతుంది మనకైతే మనకైతే ప్రజెంట్ అయితే అంటే ప్రజెంట్ అన్న ఇది ఇది క్రాచా హెచ్ఎఫ్ క్రాస్ ఓకే క్రాచ్ మనకైతే అన్న ఇది ధర చెప్పినా 85,000 చెప్తున్నా దగ్గరకు వచ్చి మాట్లాడితే మాట్లాడుకుంటే స్టార్టింగ్ ప్రైస్ అయితే 65,000 నుంచి అయితే ఉన్నాయి మనకైతే ఓకే నెక్స్ట్ వెళ్ళిపోండి ఇది బాగుంది అన్న ఈ యాప్ గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ క్రాస్ అన్న ఇది మన దగ్గర వచ్చి వారం అవుతుంది ఇది వచ్చి ఓకే ఈయనైతే ఒక 3 రోజులు అయింది ఈయనది ఆడదోడు ఉంది 6 లీటర్లు జున్పాలు ఉన్నాయి ఓకే మంచి పాలు ఎంతవరకు దీని కెపాసిటీ ఎంత ఇంకొక లీటర్ పెరగచ్చు అన్న 7 వరకు ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే ఒక 7 వరకు అయితే పెట్టుకోవచ్చు అంత పాలు ఇప్పుడైతే ప్రజెంట్ 6 ఉన్నాయి పిండుకొని తీసుకోమండి మంచి పాలు ఎరుగుతుండొచ్చు కదా ఇంకొక లీటర్ పెరుగుతాయి ఓకే వెంటనే చేసుకోవచ్చు మనకైతే మంచిగా వెంటనే చేసుకుంటే పాలు ఇక మొగలు చూడండి ఇది క్రాస్ కానా క్రాస్ అన్ని క్రాస్ అవ్వలే ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ చూపించిన ఒకటి జెర్సీ హెచ్ఎఫ్ 2 మిక్సింగ్ ఉన్నది ఇక మిగతా వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు అయితే ఉన్నాయి మనకైతే ఎవరైనా రైతులు వచ్చారంటే 6 లీటర్లు 3 రూపాయలు అంటే చెక్ చేసుకొని తీసుకోవాలి మనకైతే దూడ అయితే 6 దూడ కదా 6 దూడ ఓకే చూసుకోవచ్చు ఇంకా ఉంది దాని దగ్గర కూడా వెళ్ళిపోండి అన్న లాస్ట్ ఒక రేపనా హెచ్ఎఫ్ క్రాస్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది లోకల్ తీసుకున్నాము ఓకే పాలకే పైసలు అయితే 12 లీటర్లు చెప్పారు మనకైతే పూటకైతే 12 లీటర్లు రోజు మీద 24-25 ఓకే చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత అవుతా
3 అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంత 3 అవుతుంది అంట. మనకు ఇది వచ్చేసి లోకల్లో ఇస్తున్నారంట రైతులు అయితే మనకైతే ప్రజెంట్ అయితే అన్న ఇప్పుడు ఇంతే ఈ 3 అయితే ప్రజెంట్ ఇది బ్రీడా క్రాసా? క్రాస్ అన్న. ఓకే, హెచ్ఎఫ్ క్రాస్ మనకైతే చూసుకోవచ్చు. మనకైతే అన్న ఇది మిల్కింగ్ కెపాసిటీ ఎంతవరకు చెప్పారన్న ఆ రైతులు? 12 లీటర్లు చెప్పారు నా టైంకి చెప్తాను కదా. మన రైతుల వారికి మన ఇక 10 వరకు పెట్టచ్చు అన్న. 10. ఓకే చూసుకోవచ్చు. ఒకరు మెయింటెనెన్స్ ఒక్కొక్క లాగుంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఏమన్నా మెయింటెనెన్స్ మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే మంచిగా ఇస్తుంది. 10 లీటర్లు ఇచ్చే ఆవు చెట్టు పోయి కట్టేస్తా అంటే 3 లీటర్లు కూడా ఇస్తుంది మనకైతే చూసుకోవచ్చు. అట్లా మెయింటెనెన్స్ చేసుకుంటేనే పాలు ఇస్తాయి. అంతే చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ గోల్ బండి అండి.